నేటి విశిష్టత. ఈరోజు విశిష్టతను గురించి కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ రోజున ముఖ్యంగా భాద్రపద మాసం శుక్లపక్షం, అలాగే ఆదివారం సెప్టెంబర్ 7. ఇది మనకి ఈ రోజున ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రంలో రాత్రి 9:57-58 రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది కేవలం మనకి భారతదేశంలో మాత్రమే కాకుండా చూసుకున్నట్లయితే అటు పక్కన ఆస్ట్రేలియాలో అయినా, ఫిజీలోనైనా, న్యూజిలాండ్లో అయినా, అమెరికాలోనైనా చాలా ప్రదేశాల్లో కూడా ఇది కనబడుతుంది. అయితే అది ప్రదేశం బట్టి సమయాలు మారుతూ ఉంటాయి కనుక అది దాని సమయాలు ఉన్న ఊళ్ళ బట్టి కూడా కొంత అటు ఇటు అవుతాయి. కొంత సమయాల్లో చిన్న మార్పులు వస్తాయి. ఇది మనం ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇక్కడ మనకి దాదాపుగా రాత్రి పట్టు సమయం అంటారు. అది గ్రహణం రాత్రి మనకి 9:58 స్టార్ట్ అయ్యి అది 11:30 పీక్లో ఉండడం అనేది, అంటే మధ్యకాలం అంటారు. అలాగే విడుపు కాలం, అలాగే 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే 1:27 విడుపు, దాదాపుగా 3:20 అలా ఉంటుంది ఆద్యంత పుణ్యకాలంగా. అయితే ఏంటంటే దీనికి సంబంధించి మనం ఇక్కడ లిమిటెడ్గా చెప్పుకునే కొన్ని చిన్న విషయాలు ఏంటంటే, అసలు ఈ గ్రహణం ఏ రాసుల వారికి ఎలాంటి కొంతవరకు ఫలితాలు ఇస్తుందన్న విషయాన్ని తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇది మనకి పూర్వభాద్ర నక్షత్రంలో రావడం అనేది. రెండోది ఏంటంటే ఇది చంద్రగ్రహణం అవ్వడం రెండో యామంలో, అంటే రాత్రి ఏర్పడడం వల్ల ముందర 3 జాములకి ముందు మనం నిత్య భోజన అన్ని యొక్క కార్యక్రమాలన్నింటినీ వీళ్ళంతవరకు కంప్లీట్ చేసుకోవడం అనేది అరౌండ్ 12:15 అలాగా కంప్లీట్ చేసుకోవడం అనేది మామూలు వ్యక్తులకి, అంటే శారీరక శక్తి బాగున్న వాళ్ళకి. అలా కాకుండా కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, అలాగే బలహీనంగా ఉండేవాళ్ళు, రకరకాలుగా అనారోగ్యంగా ఉంటూ మందులు తీసుకుని ఇలా ఉండేవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అలాంటి వాళ్ళందరికీ కూడా అది ఒక యామం, అందులో సగం అంటే 4:30 గంటలు మనకి గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి దానికి ముందు ఒక 4:30 గంటల ముందు దాకా, అంటే సాయంత్రం అరౌండ్ 4:45 అరౌండ్ ఆ టైం దాకా వీళ్ళు ఏదైనా ఆహారం తీసుకుంటే కొంతవరకు ఓకేగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది కేవలం ఇక్కడే కాకుండా మనకి ఈ గ్రహణ సంబంధమైన విషయాల్లో దేవాలయాలు సైతం ముఖ్యంగా మధ్యాహ్నానికి అది క్లోజ్ చేసేయడం, తర్వాత శుద్ధి అయిన తర్వాత దాన్ని తెరవడం లాంటిది రాత్రి 3 గంటల తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఈ గ్రహణం ఏర్పడినప్పుడు మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, పునర్వసు, తర్వాత వచ్చేసి విశాఖ నక్షత్రం వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా మనం తీసుకుంటే కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాశుల వాళ్ళకి కొంత శుభ ఫలితాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి. అలాగే శుభ ఫలితాలు ఇచ్చే రాశులుగా చెప్పుకునే దాంట్లో మనం మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుసు రాశికి అవి కొంత మంచి శుభ ఫలితాలు ఇస్తారన్నట్టుగా. అలాగే మధ్యమ ఫలితాలుగా చెప్పేది ఏంటంటే మనం మిథున రాశి, సింహరాశి, అలాగే తులారాశి, మకర రాశి, వీటన్నిటికీ మధ్యమ ఫలితాలు. అయితే ఎవరికి ఏదైనా ఎలాంటి ఫలితాలున్నా అది దాని విషయంలో మనం వీలైనంతవరకు ఏంటంటే అసలు గ్రహణం అనగానే దాని గురించి అదిదో చాలా ప్రమాదకరంగా అని అనుకోకుండా అది మంచిగా సాధన చేసి పుణ్యబలాన్ని పెంచుకోవడానికి మంచి సమయం అన్న విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించుకోవాలి. అంటే ఆ సమయంలో మనం ఎంతకైతే దైవానికి ప్రార్థన చేస్తామో, ఎంత ఇదిగా మనం మనసా వాచా కర్మైన ప్రేయర్ చేస్తామో భగవంతుణ్ణి, అది కోటి గుణింతాల ఫలితమై వస్తుంది అన్నట్టుగా అంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాల సమయంలో ఏంటంటే పట్టు స్నానం అని, అంటే శారీరక శక్తి ఉన్నవాళ్ళు పట్టు స్నానం, అలాగే విడుపు స్నానాలు అనేవి, అది శుద్ధ స్నానం చేయడం, అలాగే మధ్యలో వచ్చేటప్పటికి మనకి ఈ శ్లోకాలు, అంటే మీకు వ్యక్తిగతంగా మీకున్న శ్లోకాలు పఠించడం అనేది, అంటే ఏదైనా ఉపదేశం పొందిన మంత్రాలు లాంటివి ఉంటే, అంటే జపాలు లాంటివి చేసుకోవడం అనేది, ఇవన్నీ కూడా దీంట్లో కార్యక్రమంగా జనరల్గా చెప్తారు. అంటే ఎందుకని అది అలా చేయడం వల్ల దాని యొక్క శక్తి 10ంతలు అవుతుంది, 1000ంతలు అవుతుంది, కోటింతలు అవుతుంది అన్న భావనలో చెప్పుకోవడం ఒకటి దాంట్లో ఒక భాగంగా మనం చెప్తాం. అలాగే ముఖ్యంగా ఆహార పదార్థాలకు సంబంధించి మనం ఈ యొక్క పాలు కానీ మనకు కొన్ని ముఖ్యమైన వాటి మీద దర్భల్ లాంటిది మనం ఎక్కువగా వేసుకోవడం బట్టి దర్భలకి ఆ నెగిటివ్ రేస్ని ఖండించే శక్తి ఉంది అంటారు కనుక వాటిని వేయడం బట్టి కూడా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని. తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే మనం జపం చేసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో చేసే జపాలకి అత్యున్నతమైన ఫలితం అనేది ఉంటుంది కనుక ముఖ్యంగా జపం, అంటే జపంలో ఆల్రెడీ మంత్రోపదేశం పొందినవి ఏదైనా ఉంటే అవి చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాటిని కనుక ఈ సమయంలో చేసుకోకపోతే మళ్ళీ
గ్రహణం వచ్చేదాకా, ఇంకొక గ్రహణం ఏర్పడేదాకా దానికి ఇది ఉండదు ఇంపాక్ట్ అన్నట్టుగా అంటారు. కనుక వీలైనంత వరకు మనం ఎక్కువ శాతం జపం లాంటిది చేసుకుంటూ ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎలవ్ చేయకుండా, అనవసరంగా మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా, మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలంగా మనం గనక ఎక్కువ శాతం ఆ పట్టు స్నానమైనా విడుపు స్నానమైనా తర్వాత ఈ జపాలు లాంటివి చేసుకున్న తర్వాత ఈ యొక్క కొన్ని రాసులకి ఉత్తమ అధమ మధ్యమ ఫలితాలు ఉన్న వాటిల్లో ఈ యొక్క తక్కువ శుభస్థాయి ఫలితాలు ఉండే రాసుల వాళ్ళకైనా నక్షత్రాల వాళ్ళైనా వీలైనంత వరకు దానికి సంబంధించిన దానాది కార్యక్రమాలు లాంటివి చేసుకున్నా కూడా అది చాలా చక్కటి ఫలితం వస్తుంది. అంటే ఆ దానాది కార్యక్రమాలు ఎలాగా, మనం కనుక రాత్రి పట్టు స్నానం చేసి ఆ తర్వాత జపాలు లాంటివి చేసుకుంటూ ఆ యొక్క గ్రహణం పీక్లో ఉన్న తర్వాత గ్రహణం వదిలేసే సమయంలో 11:32 తర్వాత దానాది కార్యక్రమాలు లాంటివి చేసుకుంటూ ఆ దానాది కార్యక్రమాల్లో కూడా మనం మామూలుగా ఈ యొక్క బింబాలు, ఈ సూర్యబింబం, చంద్రబింబం, నాగబింబం లాంటివి, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత రాగి పాత్ర, తర్వాత వస్త్రం, తర్వాత ఈ యొక్క బియ్యం, తర్వాత దక్షిణ మొదలైనవన్నీ కూడా ఇవ్వడం అనేది చేస్తారు. ఆ సమయానికి ఎవరు తీసుకునే వాళ్ళు ఆ టైంకి ఉండకపోతే దాన్ని భగవంతుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకొని మర్నాడు మీ ఇంటి పూజారికో లేకపోతే దేవాలయంలో ఉండే పూజారికి ఎవరికన్నా ఇవ్వడం అనేది అది ఒక విధానం. అంటే అందరు అలా చేయగలరు, చేస్తారు అన్న విధానం కాకపోయినా చేయలేని వాళ్ళు వీలైనంత వరకు జపం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా. అంటే మంచిగా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని, అది ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే గర్భస్థ శిశువు రక్షణ కొరకు, అంటే గర్భంలో ఉండే శిశువు యొక్క అన్ని విధాల అనుకూలతల కొరకు దైవ ప్రార్థన చేసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, అలాగే మామూలు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ సమయంలో ఈ భగవంతుడి యొక్క నామస్మరణ, ఇష్టదేవత ప్రార్థన, అలాగే మీకు వచ్చిన శ్లోకాలు, లేకపోతే ఆ సమయం మంత్రోపదేశానికి కూడా అనుకూలం కాబట్టి ఏమైనా మంత్రోపదేశం పొందినవి కానీ, లేకపోతే మీ అంతటి మీకు ఈ వచ్చినవి ఏదైనా సరే శ్లోకాలు చేసుకోవడం, ఏది కుదరకపోయినా కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ కానీ, తర్వాత అరుణాచల శివన్ ఏది చేసుకున్నా కూడా అవి కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తాయి. కనుక అలాగే ఇప్పుడు ఏదో కొన్ని రాసులకి గొప్ప ఫలితాలు, కొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇలా అంటే అక్కడ అది అని కాదు, వాళ్ళకి నడుస్తున్న గోచార రీత్యా కొన్ని నక్షత్రాలకైనా లేకపోతే కొన్ని దేనికైనా అది ఉన్న ప్రధానమైన ప్రదేశం బట్టి, అంటే 1వ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న ఆ పర్టిక్యులర్ రాసుల వాళ్ళకి కొంత ఆశించిన స్థాయిలో మనకి లభ్యం అవ్వవు కాబట్టి ఫలితాలు అనేవి. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఇవన్నీ చేసుకోవడం, అలాగే అన్నిటికంటే ప్రధానంగా మరొక శ్లోకాన్ని చక్కగా మనం పఠించుకొని దాన్ని చక్కగా నుదురుకి కట్టుకొని కూడా దాన్ని ఇది చేయడం, అలాగే దాంతోపాటుగా అన్నిటికంటే ఇంకా ప్రధానం ఏంటంటే ఈ నవగ్రహాలకి సంబంధించిన శ్లోకాలు, శాంతి మంత్రాలు లాంటివి వినడం అంటే అందరూ చేసుకోగలరని కాదు కదా, వినగలిగిన అది కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైనంత వరకు భగవంతుడి యొక్క ఆరాధన మనపూర్తిగా మనం చేసుకుంటూ దాంతోపాటుగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో భగవంతుడి అండదండలు మనకి వచ్చేట్టుగా చూసుకుంటూ ఆ ప్రకారం ముందుకెళ్ళడం అనేది, అలాగే మనం చేస్తున్న కార్యక్రమాలు ఇలాగే ఆహారం విషయంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా 12:30 లోపల తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మనకి శుద్ధి అయ్యేదాకా అది బలం శక్తి ఉన్న వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి అది కూడా మనం ఏమి చెప్పం. కనుక వీలైనంతవరకు చేసుకోగలిగినవి దానాలు కూడా మీ శక్తి ఉంటే మీరు చేస్తారు, లేనట్లయితే కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకోవడం, భగవంతుడి యొక్క నామస్మరణని పఠించడం, ఎక్కువ శాతం దృష్టిని భగవంతుడి ప్రార్థన మీద కేటాయించుకోవడం. ఎందుకంటే ఓవరాల్గా ఇది ఒక పుణ్యమైన కాలం కనుక ఆ సమయంలో ఎంత చేస్తే మనం ఈ యొక్క భగవంతుడి యొక్క శ్లోకాలు కానీ లేకపోతే మంత్రాలు కానీ లేకపోతే ఆయనకి సంబంధించి మనకి ఉపదేశ మంత్రాలు కానీ మనం పొందినవి కానీ ఎంత చేస్తే అది అంత అనుకూలంగా ఉంటుంది. కనుక ఆ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలుగా కూడా మనకి రక్షణగా ఉంటుందని మనం అనుకోవాలి. అలాగే మనకి దానికి సంబంధించిన శాంతి మంత్రాలు కూడా వినడం అనేది చాలా అవసరం. అలాగే అష్టదిక్పాలకులకు సంబంధించి ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన దాన్ని అధిగమించడానికి శ్లోకాలు లాంటి మంత్రాలు లాంటివి చదవడం, అలాగే కొందరు ఏంటంటే తర్పణాలు లాంటివి దానాలతో పాటుగా చేసుకుంటూ ఉంటారు, తండ్రి లేని వాళ్ళు అలాంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఉపదేశం పొందిన గాయత్రి ఎవరికి అది అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఏది ఏమైనా మనసుని స్థిమితంగా పెట్టుకోవడం అనేది మనకి ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు చెప్తున్న శ్లోకాన్ని ఒక స్ట్రిప్ మీద రాసుకొని చక్కగా దాన్ని మీరు ఈ నుదురుకి పెట్టుకొని ఆ గ్రహణం నడుస్తున్న సమయం అంతా కూడా పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని నేను చిన్న చిన్న మాటలతో చెప్తాను, దాన్ని మీరు చూసుకోండి. దానింటే ఇంద్రో నలో దండ ధరస్య రక్ష ప్రాచేతసో వాయు కుబేర సర్వ మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. ఈ శ్లోకం
చక్కగా దాని మీద రాసి ఇది తీసుకోవడం అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే శాంతి మంత్రాలు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినవి వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా స్థిమితంగా ఉండడం, ఎవరితో వాగ్వాదాలకి లోను కాకుండా స్థిమితంగా ఉండడం, సమయానికి ఎంతసేపు మీరు భగవంతుడి మీద మనసు కేటాయించగలరో అంతసేపు చేయడం, ఇలాంటివి చేసుకుంటూ అవకాశం మీ యొక్క శారీరక శక్తి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఆహార స్వీకరణ కావచ్చు, లేకపోతే మీరు చేసే ఈ యొక్క పాటించేవి ఏదైనా సరే అన్నిటికీ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోగలిగినట్టుగా చేసుకుంటే అది బాగుంటుంది. అది తర్వాత గ్రహణం మర్నాడు వీలైతే దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడం, ఏదన్నా అక్కడ మీరు ఏదన్నా భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం శివాలయం, అలా కూడా అవకాశం కనుక లేకపోయినా వీలైనంతవరకు అరుణాచల శివ అనేది కూడా మీరు ఈ యొక్క గ్రహణం నడుస్తున్నంతసేపు చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితం ఇస్తుంది. ఎక్కువ శాతం ఉద్వేగాలకి లోను కాకుండా స్థిమితంగా ఉంటూ చక్కగా స్థిరత్వంతో భగవంతుడి మీద దృష్టిని కేటాయించుకొని ఆ యొక్క పుణ్య సమయాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మరల్చుకోవడానికి మంచి సమయంగా మనం దీన్ని భావించవచ్చు. నమస్కారం.